నాగర్ కర్నూలు జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో 2 రోజులుగా సేవలు నిలిచిపోయాయి. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెట్ లేదని 2 రోజులుగా ప్రజలని కార్యాలయం చుట్టూ తిప్పుతుండడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే కార్యాలయంలోనే నెట్ లేకపోవడం ఏంటని ప్రభుత్వంపై ప్రజలు విమర్శలు చేస్తున్నారు. అసలు ఆఫీసు మెయిన్ ఇక్కడ ఉండడం తప్పు. ఊర్ల రోడ్ల మీద ఉండాలి, నాగరికల్లో ఉండాలి, కొండాపురంలో ఉండాలి, లేదు రోడ్ సైడ్ అయినా ఉండాలి. ఇట్లా లోపలికి వస్తే నేను ముసలోని 60 కిలోమీటర్ల దగ్గర లుండ మీద నేను వచ్చిన వాళ్ళకు నా నడుములు సగం అవుతాయి. 2 లీటర్ల పెట్రోల్ పోపించుకున్నా, టైర్లు చెక్ చేయించుకున్నా, తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఆఫీస్ ఖర్చులు ఏముంటావో మాకు తెలియదు. ఇవన్నీ ప్రాబ్లం ఉంది. మాకు ఎంత న్యూసెన్స్ అంటే అంత న్యూసెన్స్. ఇప్పుడు ఇళ్ళ కాడ ఆడవాళ్ళు ఎదురు చూస్తుంటారు, ఏమా బండి మీద పోయినావు, ఏదైనా కింద పడుతుందా, సస్తువా, బతుకుతువా, ఇవన్నీ చెప్తారు. పనులు ఇంటర్నెట్లో పని చేస్తలేవు, అవి పని చేస్తలేవు అని అంటే ఇంకా అది మీది ఫాల్ట్ పెట్టుకొని మమ్మల్ని అంటే మేము దినం తిరగాలన్నా. బుద్ధ సముద్రం నుంచి వచ్చినాం సార్. నిన్న నుంచి సిగ్నల్ లేక నిన్న వచ్చి మళ్ళీపోయినాము. ఈ రోజు కూడా వచ్చి ఇంతవరకు కూడా ఎవరు యాక్షన్ తీసుకుంటలేరు. దాని నుంచి చాలా ఇబ్బంది. 200-300 మంది వచ్చాము. ఎప్పుడైతే అంటే ఇయ్యాలైతే రేపు అయితే గంట అయితే ఇప్పుడు కూడా మాట్లాడినాం. గంట రేపు అయితే 2 గంటలు అయితే అని మాట్లాడుతారు. 2 days నుంచి తిరుగుతున్నాం. నెట్టదాకా ప్రజలు చాలా మేము వచ్చేదాకా ప్రతి ఒక్క ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తిల్లి కానీ, నీళ్ళని కానీ, తాని కానీ, ఏమి కానీ చాలా న్యూసెన్స్ అవుతుంది. ఆర్టీవీఎస్ దూరం పెట్టి ప్రజలకు ఇబ్బంది పెడితే అది మంచిగా అనిపించదు. చర్య తీసుకొని దీన్ని మార్చే ప్రయత్నం చేస్తే బాగుంటుంది.